ఓం నమ శివాయ్. విసిడి నెంబర్ 1764, ఆడియో నెంబర్ 2250, సత్నా మినీ మధువనం. ओम शांति। ఓం శాంతి. ये वाणी चल रही थी, ఈ వాణి నడిచింది 13/1/64, 13/1/64, रिवाइज हुई 13/1/69 में। 13/1/69లోని రివైజ్ అయ్యింది. 7वें पेज पे मध्य में बात चल रही थी, 7వ పేజీ మధ్యంలోని విషయం నడిచింది. अभी पढ़ाई से वर्षा मिलता है तुम बच्चों को, ఇప్పుడు చదువు ద్వారా వారసత్వం లభిస్తుంది పిల్లలైన మీకు. अभी माना ఇప్పుడు అంటే संगम युग में, సంగమ యుగంలోని. सतयुग त्रेता में तो यहाँ की प्रारब्ध मिलती है, సత్యుగం త్రేతాయుగంలోనైతే ఇక్కడి యొక్క ప్రారబ్ధం లభిస్తుంది, ప్రతిఫలం. और द्वापर कलयुग में మరియు ద్వాపర కలియుగంలోని अभी के जो संस्कार पुरुषार्थ के पड़ जाते हैं, ఇప్పటి సంస్కారాలు పురుషార్థం ఏవైతే పడిపోతాయో उन तीव्र मध्यम या धीमे पुरुषार्थ के आधार पर ఆ తీవ్రమైన మద్యం యొక్క లేక నెమ్మది పురుషార్థం యొక్క ఆధారంగా अगले जन्मों में प्राप्ति होती रहती है। తరువాత జన్మల్లోని ప్రాప్తి అవుతూ ఉంటుంది. क्योंकि पीछे तो कोई पतित पढ़ाई से राजा नहीं बनते हैं, పతిత చదువు ద్వారా అయితే రాజులుగా ఎవ్వరూ అవ్వలేరు. यहाँ की पढ़ाई के ही संस्कार ले जाते हैं। ఇక్కడ చదువు యొక్క సంస్కారాలనే తీసుకొని వెళ్తారు. पीछे तो वो चली आती है और फिर चली जाती है। వెనుకైతే వారు వస్తారు మరియు వెళ్ళిపోతారు. सतयुग त्रेता में సత్యుగం త్రేతాయుగంలోని. जब द्वापर शुरू होता है तो फिर होती है, మళ్ళీ ఎప్పుడైతే ద్వాపరం ప్రారంభం అవుతుందో అప్పుడు అవుతుంది. अच्छा कर्म करने से మంచి కర్మలు చేసినట్లయితే, बहुत बहुत दान पुण्य करने से చాలా చాలా దాన పుణ్యాలని చేసినట్లయితే अगले जन्म में प्राप्ति होती रहती है। తరువాత జన్మల్లోని ప్రాప్తి అవుతూ ఉంటుంది. या तो फिर वो राजाई मिलती है, वह धनवान बन जाते हैं, లేకుంటే రాజ్యభాగం లభిస్తుంది, లేదంటే ధనవంతులుగా అయిపోతారు. और वो अभी तक भी ऐसे चलता रहता है। మరియు అది ఇప్పటి వరకు కూడా అలాగే నడుస్తూ ఉంటుంది. अभी बहुत धनवान कोई होवे, ఇప్పుడు ఎక్కువ ధనవంతులు ఎవరైనా ఉన్నట్లయితే और गवर्नमेंट को 5-10 लाख की मदद करे,
మరియు గవర్నమెంట్కి 5-10 లక్షలు సహాయం చేసినట్లయితే तो उनको टाइटल मिल सकते हैं। అప్పుడు వారికి బిరుదు లభించొచ్చు. ये राम की दुनिया, रावण की दुनिया, ఈ రాముడి ప్రపంచం, రావణుడి యొక్క ప్రపంచం, फिर राम की दुनिया, रावण की दुनिया, మళ్ళీ రాముడి యొక్క ప్రపంచం, రావణుడి యొక్క ప్రపంచం. ये चक्कर कैसे लगाती है? ఈ చక్రం ఎలా తిరుగుతుంది? पूरे हर एक टाइम पर अपना अपना पार्ट बजाते रहते हैं। పూర్తిగా ప్రతి టైములోని తమ తమ పాటుని అభినయిస్తూ ఉంటారు. समझेगा कि हम कोई बच्चों को पढ़ा रहे हैं, అనుకుంటారు మేము ఎవరో పిల్లల్ని చదివిస్తున్నాం, यानी संतान को पढ़ा रहे हैं। లేక నిస్సంతానం వారిని చదివిస్తున్నాం. यहाँ तो एक ही रूहानी बाप है, ఇక్కడైతే ఒక్కరే ఆత్మిక తండ్రి ఉన్నారు. तो जब पढ़ाते हैं तो ये समझता होगा ना అప్పుడు ఎప్పుడైతే చదివిస్తారో అప్పుడు ఇలా అనుకుంటారేమో కదా, कि हम अपने रूहानी बच्चों को पढ़ा रहे हैं। ఏమనంటే మేము మా ఆత్మిక పిల్లల్ని చదివిస్తున్నాము. फिर भी అయినా కూడా ले आना होता है, తీసుకొని రావాల్సి ఉంటుంది. परंतु थोड़े समय के लिए ठहरना जरूर पड़ता है। అయినా కూడా కొద్ది సమయం కోసం ఆగాల్సి ఉంటుంది. रेस्ट जिसको कहा जाता है ना, దేనినైతే రెస్ట్ అని అంటారు కదా, क्योंकि तब तक तुम्हारे रूहानी बच्चे भी यहाँ, అంతవరకు మీ ఆత్మిక పిల్లలు కూడా ఇక్కడే, और जिस्मानी बच्चे भी हैं। మరియు శరీరం యొక్క పిల్లలు కూడా ఇక్కడే, अर्थात रावण के बच्चे भी हैं। అనగా రావణుడి యొక్క పిల్లలు కూడా ఉన్నారు. वो भी बच्चे तो है ना, వారు కూడా పిల్లలైతే అయ్యారు కదా, थोड़ा थोड़ा रिफ्रेश लेते हैं, కొద్ది కొద్దిగా రిఫ్రెష్ తీసుకుంటారు. जब तक कि और भी बाकी बच्चे ఎంతవరకు అయితే మిగతా పిల్లలు కూడా देखो जाते हैं ना एडवांस में, చూడండి అడ్వాన్స్ లోకి వెళ్తారు కదా, अच्छे अच्छे महारथी भी जाते हैं, మంచి మంచి మహారథీలు కూడా వెళ్తారు, घोड़े सवार भी जाते हैं, గుర్రపు స్వారీ వారు కూడా వెళ్తారు, और प्यादे भी जाते हैं। మరియు కాలినడక వారు కూడా వెళ్తారు. अभी आगे चल करके टाइम तो पड़ा हुआ है ना, ఇప్పుడు ముందుకు వెళ్లే కొలిది టైం అయితే ఉంది కదా, उस छोटी सी आत्मा में बाकी थोड़ा सा पूंछड़ी विकार की है। ఈ చిన్న ఆత్మలోని మిగతాది కొంచెం వికారాల యొక్క తోక ఉంది. ये 5000 वर्ष का रिकॉर्ड है। ఇది 5000 సంవత్సరాల రికార్డ్ అయ్యింది. तो वो रिकॉर्ड है ना कोई कोई की बुद्धि में, అయితే ఆ రికార్డు కొంతమంది బుద్ధిలోని ఉంది కదా, ऐसे तो तुम्हारी बुद्धि में भी तिरक जाता है, అలా అయితే మీ బుద్ధి నుండి కూడా తొలగిపోతుంది, बुद्धि से ही तिरक जाता है। బుద్ధి నుండి వెళ్ళిపోతుంది. क्या ఏంటి? भरा हुआ रिकॉर्ड, నిండి ఉన్న రికార్డు. जानते हो अगर తెలుసు ఒకవేళ
तो फिर चक्कर फिरना चाहिए। అప్పుడు మళ్ళీ చక్రం తిరగాలి. किसका नहीं फिरता है? కొందరిది తిరగదు. किसका सुदर्शन चक्र नहीं फिरता है? కొందరిది స్వదర్శన చక్రం తిరగదు. तो क्या समझा जाता है? అప్పుడు ఏమనుకోబడుతుంది? इससे सिद्ध होता है कि ये देरी से आने वाले हैं। దీని ద్వారా రుజువవుతుంది వీరు లేటుగా వచ్చేవారు అని. एकदम नई सृष्टि के आदमी आने वाले नहीं हैं। పూర్తిగా కొత్త సృష్టి యొక్క ఆదిలోనే వచ్చేవారు కాదు అని. फिर उससे भी कम, उससे भी कम, మళ్ళీ దానికంటే కూడా తక్కువ, దానికంటే కూడా తక్కువ, और फिर उससे भी देरी में आने वाला है। మరియు దానికంటే కూడా లేటుగా వచ్చేవారయ్యారు. देरी से याद करेगा। లేటుగా స్మృతి చేస్తారు. जो जो भी धारणा पूरी नहीं करते हैं, ఎవరెవరైతే ధారణల్ని పూర్తిగా చెయ్యరో वो देरी से आएंगे। వారు లేటుగా వస్తారు. जो धारणा करेंगे, ఎవరైతే ధారణ చేస్తారో वो तो बाबा ने ये राज समझाई दिया है। అదైతే బాబా ఈ రహస్యాన్ని అర్థం చేయించేశారు. जब तुम देखते हो आकर पढ़ते हैं, ఎప్పుడైతే మీరు చూస్తారో, వచ్చి చదువుతారో, तो आकर के बहुत अच्छी तरह से पढ़ते ही रहते हैं। అప్పుడు వచ్చి మంచి రీతిలోని చదువుతూనే ఉంటారు. बाबा कहते हैं, బాబా అంటారు, ऐसे वक्त में అటువంటి సమయంలోని ऐसी गुई गुई बातें निकलती हैं అటువంటి గుహ్యమైన విషయాలు వెలువడతాయి कि जो भी संशय हो वो संशय उड़ जाता है। అప్పుడు ఏదైతే సంశయాలు ఉంటాయో అవన్నీ ఎగిరిపోతాయి. 13:64 की वाणी का 8वां पेज। 13:1:64 యొక్క 8వ పేజీ. संशय उड़ जाते हैं, इसलिए पढ़ाई को एक दिन भी मिक्स नहीं करना है। సంశయాలు ఎగిరిపోతాయి, అందువల్లనే చదువుని ఒక్కరోజు కూడా మిస్ చేయకూడదు. ऐसे नहीं समझना कि बाबा रोज एक जैसी बातें समझाते रहते। ఇలా అనుకోవద్దు, బాబా రోజు ఒకలాంటి విషయాలనే అర్థం చేయిస్తూ ఉంటారు అని. वही वही बातें रिपीट करते रहते हैं। అవే విషయాలని రిపీట్ చేస్తూ ఉంటారు అని. मुख्य बात यही है कि याद करना है ముఖ్య విషయం ఇదే అయ్యింది, స్మృతి చెయ్యాలి और दैवी गुण धारण करने हैं। మరియు దైవీ గుణాలని ధారణ చెయ్యాలి. दैवी गुण का अर्थ ही है कोई भी विकार नहीं रहे। దైవీ గుణాల యొక్క అర్థం ఏంటి అంటే ఏ వికారాలు కూడా ఉండకూడదు. ये तो जानते हो। ఇదైతే తెలుసు. दैवी गुण धारण करने हैं। దైవీ గుణాలని ధారణ చెయ్యాలి. कोई भी कुछ छी छी बोले तो सुना 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 कर दो। ఎవరైనా చీచీగా మాట్లాడినట్లయితే విననట్లు ఉండిపోవాలి. तभी तो गाया जाता है हियर नो इविल। అప్పుడే కదా గాయనం చేయబడుతుంది, హియర్ నో ఈవిల్. यानी कोई भी चरिये खरिये की बात कोई करे అనగా ఎవరైనా పిచ్చి పిచ్చిగా మాట్లాడినట్లయితే तो जैसे सुनी सुनी नहीं सुनी, అప్పుడు విన్నట్లుగా ఉండాలి. सुना हुआ सुना कर दो। విన్నవి విననేనట్లు చేసేయండి. तो सुना है ना, मान विन्नारु कदा। अपमान గౌరవ అగౌరవాలని सुख दुखे समय कृत्वा సుఖ దుఃఖే సమే కృత్వా
कुछ भी कोई कहे, ఎవ్వరు ఏమన్నా కూడా ये सभी सहन करना है। ఇవన్నీ సహనం చెయ్యాలి. सहन करने की युक्ति बताए देते हैं। సహనం చేసేటటువంటి యుక్తిని చెప్పేస్తారు. कोई कुछ भी कहता रहे, ఎవరు ఏమన్నా కూడా तुम सुनी अनसुनी कर दो। అప్పుడు విని వినినట్లు ఉండండి. तो अभी ये अवस्था चाहिए ना, అయితే ఇప్పుడు ఈ అవస్థ కావాలి కదా. जिस समय में सुनते हैं ఏ సమయంలోనైతే వింటారో उस समय में तो झट आ जाते हैं। ఆ సమయంలోనైతే వెంటనే వచ్చేస్తారు. क्या आ जाते हैं? ఏమొచ్చేస్తారు? है? कोई उल्टी पलटी बात करता है तो क्या आ जाते हैं? ఎవరైనా వ్యతిరేకమైన విషయాలని మాట్లాడినట్లయితే ఏమొచ్చేస్తుంది? अरे विकार आ जाते हैं। అరే వికారాలు వచ్చేస్తాయి. तो जो कोई भी कुछ भी सुने अनसुनी कर दो। అయితే ఏదైతే ఇటువంటి విషయాలు వింటారో వాటిల్ని విని విననట్లు వదిలేయండి. तुमको तो कहा गया है ना, మీకైతే చెప్పేశారు కదా, ये सारी दुनिया को भूल जाओ। ఈ మొత్తం ప్రపంచాన్నంతటినీ మర్చిపోండి. तो अपन को అయితే తమని आत्मा समझो। ఆత్మగా అనుకోండి. अरे అరే आप सिर्फ आत्मा हो, మీరు కేవలం ఆత్మ అయ్యారు, देह नहीं हो। దేహం కాదో. तो देह में कान भी तो होते हैं ना। అయితే దేహంలోని చెవులు కూడా ఉంటాయి కదా. तुम तो आत्मा हो, మీరైతే ఆత్మ అయ్యారు, कान तो है ही नहीं। చెవులైతే లేనే లేవు. तो कैसे सुनेगी? అప్పుడు ఎలా వింటుంది? आत्मा कानों बिगर सुनेगी क्या? ఆత్మ చెవులుని లేకుండా వింటుందా ఏంటి? तो अशरीरी हो जाओ। అయితే అశరీరిగా అయిపోండి. देखो చూడండి, रात में आत्मा आप ही अशरीरी हो जाती है ना। రాత్రిపూట ఆత్మ దానంతటదే అశరీరిగా అయిపోతుంది కదా. निद्रा में जाते हो, मर जाते हो। నిద్రలోకి వెళ్తారు, మరణించేస్తారు. कोई उस समय में आकर के तलवार लेकर के गला काट जावे, ఎవరైనా ఆ సమయంలోని వచ్చి కత్తి తీసుకొని తల నరికేసినా, గొంతు కోసేసినా, ऐसे ऐसे केस भी निकले हुए हैं ना। అటువంటి కేసులు కూడా వెలువడ్డాయి కదా. सोते सोते काट कर चले जाते हैं। పడుకొని ఉన్న వారి యొక్క మెడని కట్ చేసి వెళ్ళిపోతారు. हर बार मार कर जाते हैं। ప్రతిసారి చంపి వెళ్ళిపోతారు. फलाने मर जाते हैं। ఫలానా వారు మరణించేస్తారు. तो उस समय तुमको पता थोड़ा ही लगता है। అయితే ఆ సమయంలో మీకు తెలుస్తుందా ఏంటి? उस समय क्रोध आता है क्या? ఆ సమయంలోని క్రోధం వస్తుందా ఏంటి? क्यों नहीं आता है? ఎందుకని రాదు? है? आत्मा सुसुप्ति में चली गई। సుషుప్తిలోకి వెళ్ళిపోయింది. जैसे कि आत्म की स्थिति में स्थित हो गए। ఎలాగంటే ఆత్మిక స్థితిలోని స్థిరమైపోయింది. तो ये आत्मा है ना बच्चे। అయితే ఇది ఆత్మ అయ్యింది కదా పిల్లలు. अपन को
తమని सदैव आत्मा ही समझना चाहिए। ఆత్మగానే సదైవం అనుకోవాలి. आत्मा इस शरीर के द्वारा कर्म करती है, ఆత్మ ఈ శరీరం ద్వారా కర్మని చేస్తుంది. सो कर्म करते करते थक जाती है। అయితే కర్మని చేస్తూ చేస్తూ అలసిపోతుంది. तो ऑटोमेटिकली वास्तव में अशरीरी होते हुए అయితే ఆటోమేటికల్లీ అశరీరిగా అవుతూ अशरीरी हो जाते हैं ना, అశరీరిగా అయిపోతారు కదా. जिसको नींद कहा जाता है। దేనినైతే నిద్ర అని అంటారు. बाकी ये है तो नींद। మిగతా ఇది అవ్వడానికి నిద్రే అయ్యింది. आत्मा अशरीरी हो जाती है, ఆత్మ అశరీరిగా అయిపోతుంది. उसको नींद कहा जाता है, దానిని నిద్ర అని అంటారు. क्योंकि थकती भी तो बहुत है ना। ఎందుకంటే ఎక్కువ అలసిపోయారు కూడా కదా. कभी कोई आत्मा को ख्याल आता है, ఎప్పుడైనా ఆత్మకి ఆలోచన వస్తుంది. ఏదైనా कोई यहाँ वहाँ का ख्याल आता है, बाहर का आता है। ఒకసారి ఇక్కడివి అక్కడివి బయటవి ఆలోచనలు వస్తాయి. तो कोई कोई की ऐसी नींद फिट जाती है। కొందరిది ఆ విధంగా నిద్ర ఫిట్ అయిపోతుంది. ऐसी नींद फिट जाती है जो अशरीरी हो ही नहीं सकते हैं। ఎలా నిద్ర ఫిట్ అయిపోతుంది అంటే వారు అశరీరిగా అవ్వలేకపోతారు. क्योंकि शरीर के होते उनको बहुत ही ख्यालात होते हैं। ఎందుకంటే శరీరం ఉంటూ వారికి చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి. ये ख्याल वो ख्याल, ఈ ఆలోచన ఆ ఆలోచన. बाकी रात को तो नींद फिट ही जाती है। మిగతా రాత్రి అయితే నిద్ర ఫిట్ అయిపోతూనే ఉంటుంది. कोई कोई तो इतने ख्याल आते हैं, కొంతమందికి అయితే ఎన్ని ఆలోచనలు వస్తాయి అంటే सारी रात नींद नहीं आती है। మొత్తం రాత్రంతా నిద్ర రాదు. तो क्या कहें, అప్పుడు ఏమనాలి? देह अभिमान में है దేహ అభిమానంలోని ఉన్నారు అనే कि आत्मा अभिमान में है। లేక ఆత్మాభిమానంలోని ఉన్నారా? देह अभिमान आ जाता है। దేహ అభిమానం వచ్చేస్తుంది. अपन को जब तक आत्मा शरीर नहीं बने हो, ఎంతవరకు తమని ఆత్మ అశరీరిగా అవ్వరో अच्छी तरह से ज्ञान से जब तक कुछ न कुछ ये चोट माया की लगती रहेगी। ఎంతవరకు అయితే మంచిగా జ్ఞానంతో అంతవరకు ఎంతో కొంత ఈ మాయది అంటుకుంటూ ఉంటుంది. ज्ञान से ही अशरीरी बनेंगी ना। జ్ఞానంతోనే అశరీరిగా అవుతారు కదా. माया की चोट लगती है మాయ యొక్క దెబ్బ తగులుతుంది. तो कुछ न कुछ सुनाई देते हैं। అప్పుడు ఎంతో కొంత వినిపించేస్తారు. थोड़ा भी दुख होगा కొంచెం దుఃఖమైనా दुख तो होता है ना। దుఃఖం అయితే అవుతుంది కదా. जब एकदम पक्के हो जाएंगे ఎప్పుడైతే పూర్తిగా పరిపక్వంగా అయిపోతారో तो फिर बाबा ने कह दिया है ये युक्ति है అప్పుడు బాబా అనేశారు, ఇది యుక్తి ఉంది, कि सुना अनसुना कर दो। విని విననట్లు ఉండండి. ये हियर नो इविल, ఈ హియర్ నో ఈవిల్, सी नो इविल, टाक नो इविल, సీ నో ఈవిల్, టాక్ నో ఈవిల్. ये तीनों बातें सिवाय बंदर के ఈ మూడు విషయాలు वो और कोई को तो नहीं दी हुई हैं। కోతులకు తప్ప ఇంకెవ్వరికి ఇవ్వలేదు కదా.
ये बातें बंदर को ही क्यों दिखाई हैं? ఈ విషయాలని కోతులకి ఎందుకు చూపించారు? बंदर का ही चेहरा क्यों दिखाया है? కోతుల ముఖాలని ఎందుకు చూపించారు? आंखों से सीन हुई विल, కళ్ళతోని చెడుని చూడొద్దు, कानों से हियर नोई विल, చెవులతోని చెడుని వినొద్దు, और मुंह से మరియు నోటితోని टाक नोई विल। చెడుని మాట్లాడొద్దు. ऐसे चित्र बनाते हैं ना, అలా చిత్రాన్ని తయారు చేస్తారు కదా, दिखलाते हैं ना। చూపిస్తారు కదా. क्या शास्त्रों में दिखलाते हैं? శాస్త్రాల్లో ఏం చూపిస్తారు? हैं? अरे बंदरों को ही राम की सेना दिखाते हैं। అరే కోతుల్ని రాముని యొక్క సేనని చూపిస్తారు. अभी बंदरों की कोई सेना होती नहीं है। ఇప్పుడు కోతుల సేన ఏమీ ఉండదు. वास्तव में నిజానికి मनुष्य इस समय में हूबहू बंदर बुद्धि है। మనుష్యులు ఈ సమయంలోని పూర్తిగా కోతి బుద్ధి వల్లే ఉన్నారు. क्या प्रूफ दिया ఏం ప్రూఫ్ ఇచ్చారు? है? अभी प्रूफ दिया ना। ఇప్పుడు ప్రూఫ్ ఇచ్చారు కదా. कोई ने कुछ कहा ఎవరు ఏమన్నా है तो फट से వెంటనే क्रोध आ जाता है, కోపం వచ్చేస్తుంది. मुंह से उल्टा पलटा बोलने लग पड़ते हैं। నోటితోని వంకర తింకరగా మాట్లాడడం మొదలు పెట్టేస్తారు. लाल लाल आंखों से देखने लग पड़ते हैं। ఎర్ర ఎర్రని కళ్ళతోని చూడడం మొదలు పెట్టేస్తారు. जास्ती विकार किसमें होते हैं? ఎక్కువ వికారాలు దేనిలోని ఉంటాయి? बंदरों में ही होते हैं ना। కోతుల్లోనే ఉంటాయి కదా. इसलिए అందువలనే मनुष्य इस समय में हूबहू बंदर बुद्धि है। మనుష్యులు ఈ సమయంలో పూర్తిగా కోతి బుద్ధి వారు అయ్యారు. मीठे मीठे सिकीली बच्चों प्रति रूहानी बाप दादा का మధురాతి మధురమైన సికిల్దే పిల్లల ఎడల ఆత్మిక బాబ్దాదా యొక్క दिल व जान सिख व प्रेम से नंबरवार पुरुषार्थ अनुसार याद प्यार गुड मॉर्निंग। హృదయంతో లేక ప్రాణంతో ప్రేమతో నెంబర్వార్ పురుషార్థానుసారంగా ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్. मीठे मीठे सिकीली रूहानी बच्चों प्रति మధురాతి మధురమైన ఆత్మిక పిల్లల ఎడల रूहानी बाप की नमस्ते। ఆత్మిక తండ్రి యొక్క నమస్తే. याद प्यार गुड मॉर्निंग किसने कहा? ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ అని ఎవరన్నారు? और नमस्ते किसने कहा మరియు నమస్తే అని ఎవరన్నారు? है? रूहानी बाप ने नमस्ते कहा। ఆత్మిక తండ్రి నమస్తే అని అన్నారు. क्यों? ఎందుకు? बाप तो बड़ा होता है, తండ్రి అయితే పెద్దవారు అవుతారు, बच्चे तो छोटे होते हैं। పిల్లలైతే చిన్నవారు అవుతారు. तो छोटे बच्चों को అయితే చిన్న పిల్లలకి बड़े बाप ने नमन क्यों किया, क्यों सर झुकाया? పెద్ద తండ్రి నమస్కారం ఎందుకు చేశారు, ఎందుకని వంగారు? है? क्यों? ఎందుకు? क्योंकि बाप ఎందుకంటే సేవాధారిగా అయ్యి తండ్రి వచ్చి ఉన్నారు అని స్టూడెంట్ అన్నారు. ఎందుకంటే తండ్రి कहते हैं
అంటారు कि मैं ఏమనంటే నేను क्या बन करके आता हूँ, ఏమై వస్తాను, तुम्हारा ओबीडेंट सर्वेंट बन करके आता हूँ। మీ యొక్క ఒబీడియంట్ సర్వెంట్గా అయి వస్తాను. तो रूहानी बाप बच्चों को नमन करते हैं। అయితే ఆత్మిక తండ్రి పిల్లలకి నమస్కారం చేస్తారు. फिर ये याद प्यार गुड मॉर्निंग कौन करता है? మరి ఈ ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ ని ఎవరు చేస్తారు? हैं? बाप और दादा। తండ్రి మరియు దాదా. ये सेवादारी नहीं है क्या? వీరు సేవాదారీలు కారా ఏంటి? हैं? ये नमन नहीं कर सकते? వీరు నమస్కారం చెయ్యరా? हैं? सेवादारी है या नहीं? సేవాధారీలు అయ్యారా లేక అవ్వలేదా? అయ్యారు అని స్టూడెంట్ है। అన్నారు. అయ్యారా? अच्छा। देवान रहता है या नहीं? దేహ అభిమానం ఉంటుందా లేకుండదా? हैं? बाप दादा का पार्टधारी जो आत्माएं हैं, బాప్ దాదా యొక్క పాటుదారి ఆత్మ ఎవరైతే ఉన్నారో उनको వారికి देहभान रहता है या नहीं रहता है? దేహ అభిమానం ఉంటుందా లేకుండదా? रहता है। ఉంటుంది. तो देहभान वाला అయితే దేహ అభిమానం ఉన్నవారు किसी के सामने झुकेगा क्या? ఎవరి ఎదురుగానైనా వంగుతారా? वो तो नहीं झुकेगा। వారైతే వంగరు. देह का अहंकार आ जाता है। దేహం యొక్క అహంకారం వచ్చేస్తుంది. तो बोला बाप दादा का అయితే అన్నారు బాప్ దాదా యొక్క गुड मॉर्निंग గుడ్ మార్నింగ్ और याद पार। మరియు ప్రియ స్మృతులు. मना असली सेवादारी नहीं है। क्यों? అనగా అసలైన సేవాధారి కాదు. ఎందుకు? है वो बाप के बच्चे नहीं हैं, बाप दादा బాప్ దాదా తండ్రికి పిల్లలు కాదా? हैं। అయ్యారు. तो असली बच्चे क्यों नहीं हैं? అయితే అసలైన పిల్లలు ఎందుకని కాదు? सेवादारी। సేవాధారి. क्योंकि देवान ఎందుకంటే దేహ అభిమానం आता रहता है, వస్తూ ఉంటుంది. इसलिए बाप भी कहते हैं అందువలనే తండ్రి కూడా అంటారు मैं तुम बच्चों में प्रवेश करके నేను పిల్లలైన మీలోని ప్రవేశించి ज्ञान की सेवा करता हूँ జ్ఞానం యొక్క సేవని చేస్తాను. और మరియు మరియు वाचा की भी सेवा करता हूँ, వాచా సేవని కూడా చేస్తాను. वाइब्रेशन की भी सेवा करता हूँ। వైబ్రేషన్ యొక్క సేవని కూడా చేస్తాను. तुम बच्चे तो तमो प्रधान बन गए। పిల్లలైన మీరు అయితే తమో ప్రధానంగా అయిపోయారు. उनमें बाप दादा का भी नाम आता है या नहीं आता है? వారిలోని బాప్దాదా యొక్క పేరు కూడా వస్తుందా లేక రాదా? तो तमो प्रधान आत्मा అయితే తమో ప్రధానమైన ఆత్మ कभी भी सेवा अच्छी तरह से नहीं कर सकती। ఎప్పుడూ కూడా మంచి రీతిలోని సేవని చెయ్యలేదు. कुछ न कुछ देहभान आया ఎంతో కొంత దేహ అభిమానం వచ్చింది और मुख से మరియు నోటితోని कुछ न कुछ उल्टा पलटा बोल देंगे। ఎంతో కొంత వ్యతిరేకంగా చెప్పేస్తుంది. तो दूसरे को बुरा लगेगा कि नहीं लगेगा? అప్పుడు వేరే వారికి చెడుగా అనిపిస్తుందా లేక అనిపించుదా? बुरा लगेगा तो सेवा हुई, చెడుగా అనిపించినట్లయితే అప్పుడు సేవ అయ్యిందా या डिससर्विस हुई? లేక డిస్సర్వీస్ అయ్యిందా? डिससर्विस हो जाती है। డిస్సర్వీస్ అయిపోతుంది. अच्छा, మంచిది. ओम शांति। ఓం శాంతి.
आज का प्रातः क्लास है ఈ రోజు ప్రాతः క్లాస్ అయ్యింది 14/1/64 का। 14/1/64ది. सतयुग को नई दुनिया సత్యుగాన్ని కొత్త ప్రపంచం और नई दुनिया को మరియు కొత్త ప్రపంచాన్ని पावन दुनिया कहा जाता है। పావన ప్రపంచం అని అనబడుతుంది. और पतित दुनिया कहा जाता है पुरानी दुनिया को। మరియు పతిత ప్రపంచం అనబడుతుంది పాత ప్రపంచాన్ని. कलह युग को కలియుగాన్ని. तो बताओ అయితే చెప్పండి, अभी कहाँ बैठे हो? ఇప్పుడు ఎక్కడ కూర్చుని ఉన్నారు? हैं? कहाँ बैठे? ఎక్కడ కూర్చుని ఉన్నారు? संगम में बैठे। సంగమంలో కూర్చుని ఉన్నాం. संगम तो సంగం అయితే कलयुग और सतयुग के संगम को कहा जाता है। కలియుగం మరియు సత్యుగం యొక్క సంగమంని సంగమం అని అంటారు. तो सतयुग के संगम में बैठे हो? అయితే సత్యుగం యొక్క సంగమంలో కూర్చుని ఉన్నారా? हैं? हाँ हाँ पुरुषोत्तम పురుషోత్తమ సంగం యుగంలోని అని స్టూడెంట్ అన్నారు. संगम में बैठे हो? ఆ పురుషోత్తమ సంగం యుగంలోని కూర్చుని ఉన్నారా? बैठे हो? కూర్చుని ఉన్నారా? ज्यादा कहाँ बैठे हो? ఎక్కువగా ఎక్కడ కూర్చుని ఉన్నారు? है? अरे संगम में 2 हिस्से। అరే సంగమంలో 2 భాగాలు. एक कलयुग ఒకటి కలియుగం और दूसरा सतयुग। మరియు రెండోది సత్యయుగం. तो कहाँ ज्यादा बैठे हो? అయితే ఎక్కువగా ఎక్కడ కూర్చుని ఉన్నారు? हैं? कलयुग में बैठे हैं। కలియుగంలోని కూర్చుని ఉన్నారు. क्योंकि ఎందుకంటే सतयुग में तो सत्य संकल्प ही आवेंगे। సత్యుగంలోనైతే సత్యమైన సంకల్పాలే వస్తాయి. मुख से सत्य बातें ही निकलेंगी। నోటితోని సత్యమైన విషయాలే వెలువడతాయి. कर्मेंद्रियों से కర్మేంద్రియాలతోని असत्य कर्म तो అసత్యమైన కర్మలైతే होंगे ही नहीं। అవ్వనే అవ్వవు. और यहाँ तो घड़ी घड़ी మరియు ఇక్కడైతే घड़िया घड़िया वाचा भी असत्य हो जाती है। వాచ కూడా అసత్యమైపోతుంది. कर्म भी కర్మ కూడా असत्य हो जाते हैं। అసత్యమైపోతాయి. और మరియు दृष्टि भी దృష్టి కూడా झूठी हो जाती है। అసత్యమైపోతుంది. तो कलयुग के अंत में बैठे हो। అయితే కలియుగం అంతంలోని కూర్చుని ఉన్నారు. क्योंकि जिसको पुकारा है बाबा ఎందుకంటే ఎవరినైతే బాబా అని పిలిచారో आकर के हम सबको पावन बनाओ। వచ్చి మా అందరినీ పావనంగా తయారు చెయ్యి. तो हम सब माना किसको? అయితే మనం అందరం అంటే ఎవరిని? आत्मा को। ఆత్మని. क्योंकि आत्मा को ही पवित्र बनना है। ఎందుకంటే ఆత్మకి పవిత్రంగా అవ్వాలి. है? आत्मा को पवित्र बनना है। शरीरों को पवित्र नहीं बनना है। ఆత్మకి పవిత్రంగా అవ్వాలా? శరీరానికి పవిత్రంగా అవ్వకూడదా? है? बनना है। అవ్వాలా? ये तमो प्रधान शरीर है। ఈ తమో ప్రధాన శరీరం 5 तमो प्रधान तत्वों के बने हुए పంచతమో ప్రధాన తత్వాలతో తయారు చేయబడినది. विष से पैदा हुए शरीर है। విషంతో తయారు చేయబడిన ఈ శరీరం ये पवित्र बनेंगे। ఇది పవిత్రంగా తయారవుతుందా? है?
बनेंगे తయారవుతుందా बनेंगे తయారవుతుందా माना అనగా योग बल से యోగ బలంతోని शरीर पवित्र बनता है। శరీరం పవిత్రంగా తయారవుతుందా आत्मा पवित्र बनती है। ఆత్మ పవిత్రంగా అవుతుంది है ఆత్మ తయారైపోయినట్లయితే శరీరం కూడా తయారైపోతుంది అని స్టూడెంట్ అన్నారు शरीर भी पवित्र बन जाएगा శరీరం కూడా పవిత్రంగా అయిపోతుంది योग बल से। యోగ బలంతోని है योग बल से యోగ బలంతోని आत्मा पवित्र बनती है ఆత్మ పవిత్రంగా అవుతుంది और पवित्र आत्माएं जिस शरीर में निवास करती हैं మరియు పవిత్ర ఆత్మలు ఏ శరీరంలోనైతే నివాసం చేస్తాయో वो शरीर भला पवित्र हो ఆ శరీరం భలే అపవిత్రంగా ఉన్నా फिर भी అయినా కూడా वाइब्रेशन कैसे बनेंगे వైబ్రేషన్లు ఎలా తయారవుతాయి हैं पवित्र वाइब्रेशन बनेंगे పవిత్ర వైబ్రేషన్లు తయారవుతాయి और वो पवित्र वाइब्रेशन మరియు ఆ పవిత్ర వైబ్రేషన్లు संगठन में बनेंगे సంఘటనలోని తయారవుతాయా या संगठन से बाहर बनेंगे। లేక సంఘటన నుండి బయట తయారవుతాయా संगठन के पवित्र वाइब्रेशन से సంఘటన యొక్క పవిత్ర వైబ్రేషన్లతోని ये तमो प्रधान शरीर ఈ తమో ప్రధాన శరీరం पावन नहीं बनेंगे। పావనంగా తయారవ్వదు बनेंगे या नहीं बनेंगे తయారవుతాయా లేక తయారవ్వవా हैं ये शरीर पावन बनेंगे ఈ శరీరం పావనంగా తయారవుతుందా हैं नहीं बनेंगे। తయారవ్వవు हाँ హా जो सामूहिक कुदरत है प्रकृति है जड़ प्रकृति ఏదైతే సామూహిక ప్రకృతి ఉందో కుదరత్ ఉందో జడ ప్రకృతి और वो जड़ प्रकृति के 5 तत्व पावन बनेंगे। ఆ జడ ప్రకృతి యొక్క పంచతత్వాలు పావనంగా తయారవుతాయి 5 तत्व जब पावन बनेंगे పంచతత్వాలు ఎప్పుడైతే పావనంగా తయారవుతాయో तब हम आत्माएं అప్పుడు ఆత్మలైన మనం ये तमो प्रधान ఈ తమో ప్రధాన शरीर छोड़ करके శరీరాన్ని విడిచిపెట్టి कहाँ जाएंगे ఎక్కడికి వెళ్తాము परम धाम जाएंगे। పరంధామం వెళ్తాము परम धाम जाएंगे। परम धाम जाने से पहले పరంధామం వెళ్తాము పరంధామానికి వెళ్ళడానికి ముందు ये शरीर सड़ते जाएंगे ఈ శరీరం కుళ్ళిపోతూ ఉంటుందా या पावन होते जाएंगे। లేక పావనంగా అవుతూ ఉంటాయా ये शरीर सड़ते जाएंगे अंत तक। అంతం వరకు ఈ శరీరాలు కుళ్ళిపోతూ ఉంటాయి जब तक प्रकृति को पावन नहीं बनाया है ఎంతవరకు అయితే ప్రకృతిని పావనంగా తయారు చేయలేదు तो प्रकृति అయితే ప్రకృతి जड़त्वमयी होने के कारण జడత్వమై అయిన కారణంగా इस दुनिया में जहाँ संगठन में ఈ ప్రపంచంలోని ఎక్కడైతే సంఘటనలోని पवित्र वाइब्रेशन होंगी పవిత్రమైన వైబ్రేషన్లు ఉంటాయో वहाँ प्रकृति सहयोगी बनेगी అక్కడ ప్రకృతి సహయోగిగా అవుతుందా कि सारी दुनिया में सहयोगी बनेगी। లేక మొత్తం ప్రపంచం అంతటా సహయోగిగా అవుతుందా है पहले कहाँ पवित्र बनेगी మొదట ఎక్కడ పవిత్రంగా అవుతుంది
जहाँ पवित्र संगठन होगा वहाँ वाइब्रेशन के आधार पर ఎక్కడైతే పవిత్రమైన సంఘటన ఉంటుందో అక్కడ పవిత్రత ఆధారంగా 5 तत्व भी पावन बनेंगे। పంచతత్వాలు కూడా పావనంగా తయారవుతాయి। पहले आत्माएं पावन बनेंगी మొదట ఆత్మలు పావనంగా తయారవుతాయా या प्रकृति के 5 तत्व पावन बनेंगे? లేక ప్రకృతి యొక్క పంచతత్వాలు పావనంగా తయారవుతాయా? आत्मा पावन बनेगी ఆత్మ పావనంగా అవుతుంది। और आत्माओं के संगठित प्रयास से మరియు ఆత్మల యొక్క సంఘటిత ప్రయత్నం ద్వారా पृथ्वी के जो 5 तत्व हैं పృథ్వీ యొక్క పంచతత్వాలు ఏవైతే ఉంటాయో वो भी दुनिया के थोड़े हिस्से में पावन बनेंगे అది కూడా ప్రపంచం యొక్క కొద్ది భాగంలోనే పావనంగా అవుతాయా कि सारी दुनिया में पावन बन जाएंगे? లేక మొత్తం ప్రపంచం అంతటా పావనంగా తయారైపోతాయా? थोड़े हिस्से में पावन बनेंगे। కొద్ది భాగంలో పావనంగా తయారవుతాయి। बाकी सारी दुनिया మిగతా మొత్తం ప్రపంచమంతా बाकी सारी दुनिया में प्रकृति का तांडव नृत्य होता रहेगा। మిగతా ప్రపంచం అంతటా తాండవ నృత్యం అవుతూ ఉంటుంది। తాండవ నృత్యం అవుతుంది। तो उसे प्रकृति तमो प्रधान कहेंगे या सतो प्रधान कहेंगे? అప్పుడు ప్రకృతి తమో ప్రధానం అనబడుతుందా లేక సతో ప్రధానం అనబడుతుందా? तमो प्रधान प्रकृति कहेंगे। తమో ప్రధాన ప్రకృతి అనబడుతుంది। दुनिया का बड़े से बड़ा विनाश होता है ప్రపంచం యొక్క అతి పెద్ద వినాశనం అవుతుంది जब प्रकृति अति तामसी रूप धारण कर लेती है। ఎప్పుడైతే ప్రకృతి ఎక్కువ తామసీ రూపాన్ని ధారణ చేసేస్తుందో बड़े बड़े भूकंप आवेंगे పెద్ద పెద్ద భూకంపాలు వస్తాయి। और इस दुनिया की మరియు ఈ ప్రపంచం యొక్క इस दुनिया के बड़े बड़े शहरों की ఈ ప్రపంచం యొక్క పెద్ద పెద్ద నగరాల యొక్క जो बहुमंजिला इमारतें बन रही हैं वो सब ఏవైతే బహు మంజిల్ ఎక్కువ అంతస్తుల యొక్క బిల్డింగులు తయారవుతున్నాయో అవన్నీ ताश के पत्तों की तरह धराशायी हो जाएंगी। పేక ముక్కల వలె ధరాశాయి అయిపోతాయి, కిందకి కూలిపోతాయి। और दुनिया की అప్పుడు ప్రపంచం యొక్క बड़े से बड़ी आबादी कहाँ रहती है? ఎక్కువ జనసంఖ్య ఎక్కువగా ఎక్కడుంటుంది? है बहुमंजिला इमारतों में रही पड़ी है। అనేక అంతస్తుల భవనాల్లో ఉంటున్నారు। और ये बहुमंजिला इमारतें మరియు ఈ ఎక్కువ అంతస్తుల యొక్క భవనాలు दिन प्रतिदिन बढ़ती जाती है రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయా या कम होती जाती है? లేక తగ్గుతూ ఉన్నాయా? बढ़ती जा रही है। పెరుగుతూ ఉన్నాయి। प्रकृति का ప్రకృతి యొక్క आखिरी भयंकर तमाशा होगा చివరి భయంకరమైన తమాషా అవుతుంది। तो सब धराशायी हो जाएंगे। అప్పుడు అన్ని నేల కూలిపోతాయి। तो प्रकृति के लिए भी क्या कहते हैं? అయితే ప్రకృతి కోసం కూడా ఏమంటారు? तमो प्रधान बनती जाती है తమో ప్రధానంగా అవుతూ వెళ్తున్నాయా या सतो प्रधान बनती जाती है? లేక సతో ప్రధానంగా అవుతూ ఉంటుందా? है तमो प्रधान बनती जाती है। తమో ప్రధానంగా అవుతూ ఉంటుంది।
तो आत्मा को ही पहले पवित्र बनना है। అయితే ఆత్మకే మొదట పవిత్రంగా అవ్వాలి. जब आत्मा पवित्र बन जाएगी ఆత్మ ఎప్పుడైతే పవిత్రంగా అయిపోతుందో तो कहाँ पहुँचेगी? అప్పుడు ఎక్కడికి చేరుకుంటుంది? अरे पवित्र आत्मा అరే పవిత్రాత్మ पवित्र दुनिया में रहेगी పవిత్ర ప్రపంచంలోని ఉంటుందా या पवित्र दुनिया में रहेगी? లేక అపవిత్ర ప్రపంచంలోని ఉంటుందా? तो कहाँ पहुँच जाएगी? అయితే ఎక్కడికి చేరుకుంటుంది? पवित्र धाम में पहुँच जाएगी, పవిత్ర ధామానికి सत्य చేరుకుంటుంది. धाम में। సత్ధామంలోకి. आत्मा पतित है तो शरीर भी पतित है। ఆత్మ పతితమైనట్లయితే అప్పుడు శరీరం కూడా పతితం. ये जो 5 मिट्टी का पुतला है ఈ పంచతత్వాల బొమ్మ ఏదైతే ఉందో 5 तत्वों का, పంచతత్వాల యొక్క, परंतु आत्मा तो अविनाशी है ना। కానీ ఆత్మ అయితే అవినాశి అయ్యింది కదా. प्रकृति के 5 तत्व ప్రకృతి యొక్క పంచతత్వాలు परिवर्तित हो जाते हैं, పరివర్తితం అయిపోతాయా? विनाश को पाते हैं, వినాశనానికి పొందుతాయా? तो विनाश के पाए हुए तत्व అయితే వినాశనం చెందిన తత్వాలు उनको अविनाशी कहेंगे या विनाशी कहेंगे? వాటిని అవినాశి అంటారా లేక వినాశి అంటారా? इनका तो रूप बदलता जाता है। వీరి యొక్క రూపం మారుతూ ఉంటుంది. और आत्मा का మరియు आत्मा का रूप बदलता है। ఆత్మ యొక్క రూపం పరివర్తన అవుతుందా? आत्मा का रूप नहीं बदलता, ఆత్మ యొక్క రూపం మారదు. इसलिए आत्मा विनाशी है। అందువలనే ఆత్మ అవినాశి అయ్యింది. वो आत्मा खुद इन ऑर्गन्स, ఆ ఆత్మ స్వయం ఈ ఆర్గన్స్ తోని, जैसे ये माउथ है, मुख, ఎలా అయితే ఈ మౌత్ ముఖం ఉందో, నోరుందో, उससे कहती है, पुकारती है దానితో మాట్లాడుతుంది, పిలుస్తుంది. कि हम पतित बन गए हैं, ఏమనంటే మేము పతితంగా అయిపోయాం, आकर के पावन बनाओ। వచ్చి పావనంగా తయారు చెయ్యి. तो बाप అయితే తండ్రి आकर के पावन बनाते हैं। వచ్చి పావనంగా తయారు చేస్తారు. कौन सा बाप ఏ తండ్రి? है? देहधारियों के बाप नहीं, దేహధారుల యొక్క తండ్రి కాదు. जो देह धारण ही नहीं करता, ఎవరైతే దేహాన్ని ధారణే చెయ్యరో, जिस आत्मा की बुद्धि कभी देह में ఏ ఆత్మ యొక్క బుద్ధి ఎప్పుడూ దేహంలోని धरी ही नहीं रहती, ధరించబడి ఉండనే ఉండదో, देह में उसकी बुद्धि नहीं ठहरती, దేహంలో వారి యొక్క బుద్ధి నిలవదు. ऐसी सुप्रीम सोल, అటువంటి సుప్రీం సోల్, सुप्रीम बाप సుప్రీం తండ్రి इस तामसी सृष्टि पर आकर बच्चों को पावन बनाते हैं। ఈ తామసీ సృష్టిలోకి వచ్చి పిల్లల్ని పావనంగా తయారు చేస్తారు. और 5 विकार रूपी रावण क्या करते हैं? మరియు పంచవికారాల రూపి రావణుడు ఏం చేస్తాడు? पतित बनाते हैं। పతితంగా తయారు చేస్తాడు అని స్టూడెంట్ అన్నారు. బాబా పతితంగా తయారు చేస్తారు. बाप आकर के पावन बनाते हैं, తండ్రి వచ్చి పావనంగా తయారు చేస్తారు. तो उस युग को क्या कहा जाता है? అప్పుడు ఆ యుగాన్ని ఏమనబడుతుంది? है? सच्चा बाप
गॉड సత్యమైన इज ट्रुथ తండ్రి. कहा जाता है ना, గాడ్ ఈజ్ ట్రూత్ అని అనబడతారు కదా. सत्य बाप आते हैं जो सदैव सत्य है. సత్యమైన తండ్రి వస్తారు ఎవరైతే సదైవం సత్యంగా ఉంటారో. वो आकर के सतो प्रधान बनाते हैं तो कौन सा युग आ जाता है? వారు వచ్చి సతోప్రధానంగా ఎప్పుడైతే తయారు చేస్తారో అప్పుడు ఏ యుగం వస్తుంది? सत्य युग आता है. సత్యుగం వస్తుంది. पतित कलयुग को कहा जाता है. పతితం కలియుగాన్ని అంటారు. ये 5 विकार रूपी रावण ఈ పంచవికారాల రూపీ రావణుడు क्या बनाते हैं? ఎలా తయారు చేస్తాడు? बाप सतयुग बनाते हैं తండ్రి సత్యుగంగా తయారు చేస్తారు. और रावण మరియు రావణుడు कलह युग बनाते हैं. కలియుగాన్ని తయారు చేస్తాడు. कलह कलेश का युग बनाते हैं. కలహ క్లేశాల యొక్క యుగాన్ని తయారు చేస్తాడు. तो बताओ అయితే చెప్పండి, इसका कारण क्या हुआ దీని కారణం ఏమయ్యింది? है? जो बाप ఏ తండ్రి అయితే सत्य युग बनाते हैं సత్యయుగాన్ని తయారు చేస్తారో और रावण మరియు రావణుడు झूठ युग झूठ खंड बनाते हैं. అసత్య యుగం అసత్య ఖండాన్ని తయారు చేస్తాడు. इसका क्या कारण हुआ? దీని కారణం ఏమయ్యింది? बाप आकर एक मुख से बताते हैं. తండ్రి వచ్చి ఒక్క ముఖంతోని చెబుతారు. एक मुख की बात सच्ची होती है ఒక ముఖం యొక్క విషయం సత్యంగా ఉంటుందా या अनेकों मुखों की बात सच्ची होती है? లేక అనేక ముఖాల యొక్క విషయాలు సత్యంగా ఉంటాయా? तो बाप आकर के एक मुख से सुनाते हैं. అయితే తండ్రి వచ్చి ఒక ముఖంతోని వినిపిస్తారు. एक मुख ఒక ముఖం उसे मुकर्रर रथ कहा जाता है. దానిని ముఖర రథం అని అంటారు. क्या कहा? ఏమన్నారు? तो ब्रह्मा का मुकर्रर रथ कहें या नहीं कहें? అయితే బ్రహ్మది ముఖర రథం అని అనబడుతుందా లేక అనబడదా? है? है? टेम्पररी रथ कहें मानो స్టూడెంట్స్ అన్నారు టెంపరరీ రథం అనబడుతుంది అని. టెంపరరీ రథం అనబడుతుందా? तो कह रहे मुकर्रर रथ नहीं कह सकते. అనగా వారు అంటున్నారు ముఖర రథం అని అనబడరు అని. क्योंकि टेम्पररी रथ है. ఎందుకంటే టెంపరరీ రథం అయ్యింది. इसका क्या प्रूफ? దీని ప్రూఫ్ ఏంటి? कि ब्रह्मा के तन में बाप ने आकर के सुनाया, బ్రహ్మ శరీరంలో తండ్రి వచ్చి వినిపించారు. वो सत्य नहीं सुनाया. అది సత్యం వినిపించలేదు. शास्त्रों में तो लिखा हुआ है ब्रह्मम वाक्यम जनार्दनम. శాస్త్రాల్లోనైతే వ్రాయబడి ఉంది బ్రహ్మం వాక్యం జనార్దనం అని. ब्रह्म वाक्य है. బ్రహ్మవాక్యం అయ్యింది. हाँ, స్టూడెంట్స్ ఏదో అన్నారు బాబా. बाप सिर्फ सुनने सुनाने का काम नहीं करते हैं. తండ్రి కేవలం విని వినిపించేటటువంటి పనిని చెయ్యరు. इसको ज्ञान नहीं कहा जाता है. దీనిని జ్ఞానం అని అనబడదు. ज्ञान किसको कहा जाता है? జ్ఞానం అని దేనిని అంటారు? समझने और समझाने को, समझ को ही ज्ञान कहा जाता है. అర్థం చేసుకుని అర్థం చేయించే దానిని జ్ఞానం అని అంటారు. తెలివిని జ్ఞానం అని అంటారు. तो बाप सुनाते भी हैं और साथ साथ में అయితే తండ్రి వినిపిస్తారు కూడా మరియు తోడు తోడులోని समझाते भी हैं. అర్థం కూడా చేయిస్తారు.
और మరియు एक मुख से सुनाते हैं, एक मुख से ही समझाते हैं। ఒక్క ముఖంతోనే వినిపిస్తారు, ఒక్క ముఖం ద్వారానే అర్థం చేయిస్తారు. माना అనగా ब्रह्मा का मुख బ్రహ్మ యొక్క ముఖం सत्य मुख नहीं हुआ क्या? సత్యమైన ముఖం అవ్వలేదా ఏంటి? है एक मुख नहीं है क्या? ఒక ముఖం అవ్వలేదా ఏంటి? ब्रह्मा को 5 मुख थे क्या? బ్రహ్మకి 5 ముఖాలుండేవా ఏంటి? है ब्रह्मा 5 मुखा पंचमुखी कहा जाता है। బ్రహ్మ పంచముఖి పాంచముఖి అనబడతారా या లేక नहीं कहा जाता? అనబడరా? అనబడతారు అని స్టూడెంట్స్ అన్నారు. तो 5 मुख होना అయితే 5 ముఖాలు ఉండడం ये किसकी निशानी हो गई? ఇది దేని యొక్క చిహ్నం అయిపోయింది? है ये रावण की निशानी हो गई। ఇది రావణుడి యొక్క చిహ్నం అయిపోయింది. ये అందువలనే ब्रह्मा एक है या अनेकों के नाम है? బ్రహ్మ ఒక్కరయ్యారా లేక అనేకుల పేర్లయ్యాయా? ब्रह्मा तो अनेकों के नाम है బ్రహ్మ అయితే అనేకుల యొక్క పేర్లయ్యాయి. और बाप जिस मुख से सुनाते हैं మరియు తండ్రి ఏ ముఖం ద్వారా అయితే వినిపిస్తారో वो एक मुख वाला है। వారు ఒక్క ముఖం వారయ్యారు. तो उसको क्या कहा जाता है? प्रजापिता ब्रह्मा। అయితే అతనిని ఏమంటారు? ప్రజాపిత బ్రహ్మ. जिसके लिए शास्त्रों में गायन है ब्रह्मम वाक्यम जनार्दनम। దానికోసం శాస్త్రాల్లోని గాయనం ఉంది, బ్రహ్మం వాక్యం జనార్దనం అని. ब्रह्म वाक्य है। బ్రహ్మ వాక్యం అయ్యింది. तो देखो అయితే చూడండి, अनेक मुखों वाला అనేక ముఖాలు గల क्या करता है? ఏం చేస్తారు? पतित बनाता है। పతితంగా తయారు చేస్తారు. और एक मुख वाला మరియు ఒక్క ముఖం కలిగిన వారు पावन बनाता है। పావనంగా తయారు చేస్తారు. पावन सतयुग को कहा जाता है। పావనం సత్యయుగాన్ని అంటారు. पतत कलयुग को कहा जाता है। పతితం కలియుగాన్ని అంటారు. अभी कलयुग है ना बच्चे? ఇప్పుడు కలియుగం అయ్యింది కదా పిల్లలు. है क्या है? अभी ఇప్పుడు ఏమయ్యింది? कलयुग है। కలియుగం అయ్యింది. तो कलयुग में అయితే కలియుగంలోని तुम जिससे सुनते हो మీరు ఎవరితోనైతే వింటారో वो पतित मुख है, सत्य मुख है అది పతిత ముఖమా, సత్యమైన ముఖమా, या असत मुख है? లేక అసత్యమైన ముఖమా? सत्य मुख है। సత్యముఖమా? असत्य नहीं है। అసత్యం కాదా? है नहीं है। కాదా? अच्छा, మంచిది. जिससे सुनते हो जिस मुख से ఎవరితోనైతే వింటారో ఏ ముఖం ద్వారానైతే वो एक मुख कहेंगे। వారు ఒక్క ముఖం అనబడతారా? यह 3 तरह की बातें सुनाने वाला है। లేక 3 ప్రకారాలైన విషయాలను వినిపించేవారయ్యారా? है अच्छा। మంచిది. ज्ञान चंद्रमा ब्रह्मा की आत्मा प्रवेश करके नहीं बोलती है। జ్ఞాన చంద్రమ బ్రహ్మ ఆత్మ ప్రవేశించి చెప్పదా? वो भी बोलती है। వారు కూడా చెబుతారు. और जिसको निमित्त बनाया जाता है మరియు ఎవరినైతే నిమిత్తం చేయటం జరుగుతుందో राम राज्य के लिए రామరాజ్యం కోసం
वो राम की आत्मा भी बोलती है या नहीं बोलती है? ఆ రాముని యొక్క ఆత్మ కూడా చెబుతుందా లేక చెప్పదా? और शिव की आत्मा మరియు శివుని యొక్క ఆత్మ बोलती है। చెబుతుంది. तो एक मुख से तीन बातें नहीं हो सकती क्या? అయితే ఒక్క ముఖం ద్వారా మూడు విషయాలు, మూడు మాటలు అవ్వవా ఏంటి? हो सकती है। అవ్వచ్చు. तो अभी कलयुग है అయితే ఇప్పుడు కలియుగమా या सतयुग है? లేక సత్యయుగమా? है? फिर सतयुग कब कहेंगे? కలియుగం అని స్టూడెంట్ అన్నారు. మరి సత్యయుగం అని ఎప్పుడు అంటారు? है? अभी तो कलयुग है, ఇప్పుడైతే కలియుగం అయ్యింది. सतयुग तो नहीं कह सकते సత్యయుగం అయితే क्योंकि भले అనలేము. एक मुख से सुनाते हैं భలే ఒక్క ముఖంతోని వినిపిస్తారు. तो भी అయినా కూడా सुनाने वाली आत्माएं कितनी हैं? వినిపించేటటువంటి ఆత్మలు ఎన్నయ్యాయి? तीन तीन हैं। మూడు అయ్యాయి. तो तीन बातें होंगी ना। అయితే మూడు విషయాలు అయ్యాయి కదా. तुम सदा यही समझो हमको शिव बाबा ही सिखाते हैं। हमको पता नहीं స్టూడెంట్ అన్నారు, మీరు ఎప్పుడు ఇలాగే అనుకోండి, శివ బాబానే అర్థం చేయిస్తారు అని. चलता ना है? बाबा ने तो यही कहा, तुम यही सलाह समझो हाँ। शिव बाबा ही सुनाते हैं। బాబా అయితే ఇలాగే అన్నారు, మీరెప్పుడూ కూడా శివ బాబానే అర్థం చేయిస్తారు అని అనుకోవాలి అని. फिर समझते हैं అనుకుంటారా? कि बुद्धि तिरक जाती है। లేక బుద్ధి మారిపోతుందా? तो अभी कलयुग है या सतयुग है? అయితే ఇప్పుడు కలియుగమా లేక సత్యయుగమా? है? तिरक जाती है। మారిపోతుంది. तो कलयुग में हो या सतयुग में हो, అయితే కలియుగంలో ఉన్నారా లేక సత్యయుగంలోని ఉన్నారా? है? कलयुग में बैठे, కలియుగంలోని కూర్చొని ఉన్నాం. फिर सतयुग में कब बैठेंगे? మళ్ళీ సత్యయుగంలోని ఎప్పుడు కూర్చుంటాం? है? जोर से बोलो। గట్టిగా చెప్పు. सतयुग में तब बैठेंगे సత్యయుగంలోని ఎప్పుడు కూర్చుంటామంటే जब बाप प्रत्यक्ष हो जाए। ఎప్పుడైతే తండ్రి ప్రత్యక్షమైపోతారో. बाप प्रत्यक्ष होगा या नहीं होगा? తండ్రి ప్రత్యక్షం అవుతారా లేక అవ్వరా? क्या निशानी बताई? ఏం చిహ్నాన్ని చెప్పారు? जो देखे आँखों से ఎవరైతే నేత్రాలతోని बाप చూస్తారో को, తండ్రిని, जो कानों से सुने बाप को, ఎవరైతే చెవులతోని వింటారో తండ్రిని, उसके मुख से क्या निकले? వారి నోటి ద్వారా ఏం వెలువడాలి? बाप आ गया। తండ్రి వచ్చేశారు. ब्रह्मा कुमार कुमारियों का ही नहीं బ్రహ్మ కుమారు కుమారీలదే కాదు, है, सारी दुनिया का बाप आ गया। మొత్తం ప్రపంచం అంతటి యొక్క తండ్రి వచ్చేశారు. अभी ఇప్పుడు अभी क्या होता है? ఇప్పుడు ఏమవుతుంది? है? आँखों से देखते हैं कि नहीं देखते हैं? నేత్రాలతోని చూస్తామా లేక చూడమా? देखते तो है। చూడడం అయితే చూస్తాము. और कानों से सुनते हैं या नहीं सुनते हैं? లేక చెవులతోని వింటామా లేక వినమా? सुनते हैं। వింటాము. फिर कभी रावण दिखाई पड़ता है మళ్ళీ ఒక్కొక్కసారి రావణుడుగా కనిపిస్తారా या सदा राम दिखाई पड़ता है? లేక ఎల్లప్పుడూ రామునిగా కనిపిస్తారా? है? कभी कभी रावण शैतान भी दिखाई पड़ता है। అప్పుడప్పుడు రావణుడు సైతానుగా కూడా కనిపిస్తారు. शैतान ज्यादा दिखाई पड़ता है। సైతానుగా ఎక్కువగా కనిపిస్తారు. घोर कलयुग आ गया। ఘోరమైన కలియుగం వచ్చేసింది.
इसलिए बाप कहते हैं అందువలనే తండ్రి అంటారు, बच्चे పిల్లలు अभी कलयुग है ना, ఇప్పుడు కలియుగం అయ్యింది కదా, माना అనగా जैसी दृष्टि ఎటువంటి దృష్టో वैसी सृष्टि दिखाई पड़ती है। అటువంటి సృష్టి కనిపిస్తుంది. तो बाप भी कैसा दिखाई पड़ता है? అయితే తండ్రి కూడా ఎలా కనిపిస్తారు? है सबकी आंखें तमो प्रधान है कलयुग में, కలియుగంలో అందరి యొక్క నేత్రాలు తమో ప్రధానమైనవి అయ్యాయా या सतो प्रधान है? లేక సతో ప్రధానమైనవి అయ్యాయా? तमो प्रधान आंखें क्या देखेंगी? తమో ప్రధాన నేత్రాలు ఏం చూస్తాయి? तमो प्रधान ही देखेंगी। తమో ప్రధానమే చూస్తాయి. तो अभी तुमको स्मृति दिलाई है అయితే ఇప్పుడు మీకు స్మృతిని తెప్పించారు. कि तुम पावन थे, ఏమనంటే మీరు పావనంగా ఉండేవారు. अभी अभी पतित हो, ఇప్పుడు పతితం. पावन थे, फिर ऐसे ऐसे नीचे उतरते उतरते పావనంగా ఉండేవారు, మళ్ళీ అలా అలా దిగుతూ దిగుతూ 84 जन्म लेते लेते 84 జన్మల్ని తీసుకుంటూ తీసుకుంటూ तुम बहुत जन्म के अंत के भी अंत में आ पड़े हो। మీరు చాలా జన్మల యొక్క అంతం కంటే అంతంలోని వచ్చి ఉన్నారు. अभी ఇప్పుడు तुम्हारा 84 जन्म पूरा हुआ। మీది 84వ జన్మ పూర్తిగా అయ్యింది. ये जो मनुष्य सृष्टि का झाड़ है, ఈ ఏదైతే మనుష్య సృష్టి యొక్క వృక్షం ఉందో, जिसका अभी बाप कहते हैं मैं बीज रूप हूँ, దాని యొక్క బీజ రూపుణ్ణి నేనయ్యాను అని తండ్రి అంటారు. किसका बीज रूप हूँ? దేని యొక్క బీజ రూపుణ్ణి? मनुष्य सृष्टि रूपी झाड़ का बीज रूप हूँ। మనుష్య సృష్టి రూపీ వృక్షం యొక్క బీజ రూపుణ్ణి. कौन कहते हैं? ఎవరంటారు? बाप कहते हैं। తండ్రి అంటారు. और बाप एक है या दो है? మరియు తండ్రి ఒక్కరయ్యారా లేక ఇద్దరయ్యారా? हैं? दो बाप हैं। స్టూడెంట్స్ ఏదో అన్నారు, ఇద్దరు తండ్రులు అయ్యారు. कौन कौन से? ఎవరెవరు? एक मनुष्यों का बाप ఒక్కరు మనుషుల యొక్క తండ్రి, और एक మరియు మరొక్కరు आत्माओं का बाप। ఆత్మల యొక్క తండ్రి. तो कौन सा बाप कहते हैं? అయితే ఏ తండ్రి అంటారు? कि मनुष्य सृष्टि रूपी झाड़ का मैं बीज रूप हूँ। ఏమనంటే మనుష్య సృష్టి రూపీ వృక్షం యొక్క బీజ రూపుణ్ణయ్యాను నేను. ये शिव बाप कहते हैं। లేక శివుడు తండ్రి అంటారా? आत्माओं का बाप कहते हैं मैं मनुष्य सृष्टि रूपी झाड़ का बीज हूँ। ఆత్మల యొక్క తండ్రి అంటారా నేను మనుష్య సృష్టి రూపీ కల్పవృక్షం యొక్క తండ్రిని అని? है मनुष्य सृष्टि झाड़ का మనుష్య సృష్టి రూపీ వృక్షం యొక్క जो बीज है, బీజం ఎవరైతే ఉన్నారో वो बीज ఆ బీజం मनुष्यों का बाप है। మనుష్యుల యొక్క తండ్రి అయ్యారా? आत्माओं का बाप है। ఆత్మల యొక్క తండ్రి అయ్యారా? मनुष्यों का बाप है। మనుష్యుల యొక్క తండ్రి అయ్యారా? उसमें आत्मा नहीं होती దానిలోని ఆత్మ ఉండదా? है। अरे అరే, बिना आत्मा के कहेगा ఆత్మ లేకుండా అనబడతారా? है? नहीं कह सकता। అనలేము. अगर देह भान होता ఒకవేళ దేహ అభిమానం ఉన్నట్లయితే मनुष्य सृष्टि के झाड़ में మనుష్య సృష్టి యొక్క వృక్షంలోని तो वो अपन को అప్పుడు తమని सदा सदा काल के लिए मनुष्य सृष्टि का बीज समझेगा।
సదా సదా కాలం కోసం మనుష్య సృష్టి రూపీ బీజంగా అన या అనిపించుకుంటారా? कभी कभी भूलेगा भी। లేక అప్పుడప్పుడు మరిచిపోతారు కూడానా? है कभी कभी भूल भी सकता है। అప్పుడప్పుడు మరిచిపోవచ్చు కూడా. तो ये कौन सा बाप कहते हैं అయితే ఇది ఏ తండ్రి అంటారు? कि मैं मनुष्य सृष्टि का ఏమనంటే నేను మనుష్య సృష్టి యొక్క झाड़ का बीज हूँ। కల్పవృక్షం యొక్క తండ్రిని. है शिव बाप कहते हैं। శివుడు తండ్రి అంటారా? मनुष्य साकार होते हैं, మనుష్యులు సాకారంలోని ఉంటారా? सृष्टि साकार होती है సృష్టి సాకారంలోని ఉంటుందా या निराकार होती है। లేక నిరాకారంలోని ఉంటుందా? और शिव बाप निराकार है। అయితే శివుడు తండ్రి నిరాకారుడయ్యారా? निराकार आत्माओं का बाप है నిరాకార ఆత్మల యొక్క తండ్రి అయ్యారా? या साकार का बाप है। లేక సాకారం యొక్క తండ్రి అయ్యారా? तो कौन कहता है? అయితే ఎవరంటారు? हाँ निराकार बाप స్టూడెంట్ ఏదో అన్నారు బాబా. నిరాకారుడు తండ్రి साकार मनुष्य सृष्टि के बीज में आकर के సాకార మనుష్య సృష్టి యొక్క బీజంలోకి వచ్చి कहता है అంటారు, कि मनुष्य सृष्टि का बीज झाड़ का मैं बीज रूप हूँ। మనుష్య సృష్టి రూపీ వృక్షం యొక్క బీజాన్ని నేనయ్యాను. क्योंकि ऊपर में रहता हूँ। ఎందుకంటే పైన ఉంటాను. कौन ఎవరు? है? दोनों ही बाप ऊंची स्टेज में रहते हैं ఇద్దరు తండ్రులు ఉన్నతమైన స్టేజ్లోని ఉంటారా? या नीची स्टेज में रहते हैं। లేక నీచమైన స్టేజ్లోని ఉంటారా? जो आत्माओं का बाप है वो तो परम धाम वासी है ही है। ఆత్మల యొక్క తండ్రి ఎవరైతే ఉంటారో వారు పరంధామవాసి అయితే అవ్వనే అయ్యారు. लेकिन కానీ जो मनुष्य सृष्टि का बाप है మనుష్య సృష్టి యొక్క తండ్రి ఎవరైతే वो ఉన్నారో भी వారు కూడా सामान्य पाठधारी है సామాన్యమైన పార్టుదారి అయ్యారా? या ऊंचे ते ऊंचे पाठधारी है। లేక ఉన్నతమైన పార్టుదారి అయ్యారా? हीरो पाठधारी है। హీరో పార్టుదారి అయ్యారు. तो मुझे ऐसे बुलाते हैं, అయితే నన్ను అలా పిలుస్తారు. हे परमपिता परमात्मा। ఓ పరంపిత పరమాత్మ. कैसे बुलाते हैं? ఎలా పిలుస్తారు? हैं? ऐसे क्यों नहीं बुलाते? అలా ఎందుకని పిలవరు? हे परमात्मा परमपिता। ఓ పరమాత్మ పరంపిత అని क्यों नहीं बुलाते? ఎందుకని పిలవరు? क्यों? పరంపిత పరమాత్మ అని పిలుస్తారు అని స్టూడెంట్స్ అన్నారు బాబా. ఎందుకు? परमात्मा शब्द पहले क्यों नहीं रखते? పరమాత్మ అనే పదాన్ని మొదట ఎందుకు పెట్టరు? పరం పాత్రని అభినయిస్తారు అనేదో స్టూడెంట్స్ అన్నారు. अरे అరే शिव शंकर कहते हैं శివశంకరుడు అని అంటారా? तो शंकर शिव क्यों नहीं कहते? అయితే శంకర శివుడు అని ఎందుకని అన్నారు? हैं? हाँ స్టూడెంట్ ఏదో అన్నారు బాబా. जो बड़ा है, ఎవరైతే పెద్దవారు बड़ा ఉంటారో, काम करने वाला है, పెద్ద పనిని చేసేటటువంటి వారు ఎవరైతే ఉంటారో उसका नाम అతని पहले పేరు होना चाहिए। మొదట ఉండాలి. तो जो शंकर पाठधारी है అయితే శంకరుడు పార్టుదారి ఎవరైతే ఉన్నారో वो बड़ा काम करने वाला है, వారు పెద్ద పనిని చేసేవారయ్యారా? या शिव पाठधारी आत्मा बड़ा काम करने वाली है? లేక శివుడు పాటుదారి ఆత్మ పెద్ద పాత్రని చేసేటటువంటి వారయ్యారా? बड़ा काम क्या? పెద్ద పని ఏంటి? कैसे? స్టూడెంట్ ఏదో అన్నారు బాబా.
ఎలా? कर देते हैं, ఇలా ఊదిస్తారా? फूंक मारते हैं और पावन बन जाते हैं। ఇలా ఊదడం ద్వారా పావనంగా తయారైపోతారా? है कैसे? ఎలా? ज्ञान से पावन बन जाते हैं। జ్ఞానంతోని పావనంగా తయారైపోతారా? है ज्ञान लेने के बावजूद भी జ్ఞానం తీసుకున్న తరువాత కూడా सब पावन बन जाते हैं क्या? అందరూ పావనంగా అయిపోతారా ఏంటి? हैं नंबरवार बनते हैं, నెంబర్ వారుగా అవుతారు. सिर्फ ज्ञान लें కేవలం జ్ఞానాన్ని తీసుకున్నాం और ज्ञान की धारणा न करें, మరియు జ్ఞానం యొక్క ధారణ చేయకపోయినట్లయితే जैसे रावण कुंभकर्ण मेघनाथ भी तो ब्राह्मण थे ना। ఎలాగైతే రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాథుడు కూడా బ్రాహ్మణుడే అయ్యారు కదా. हैं बड़े ज्ञानी थे या नहीं थे? పెద్ద జ్ఞానిలు అయ్యారా లేక అవ్వలేదా? फिर धारणा में ज्ञान था, మళ్ళీ ధారణలోని జ్ఞానం ఉండేదా? नहीं था। ఉండేది కాదు. तो అయితే सिर्फ కేవలం ज्ञान लेने की धारण करने, ज्ञान लेने की, జ్ఞానం తీసుకునేటటువంటిది, सुनने सुनाने की बात, समझने की बात नहीं है। వినిపించేది వినేది, అర్థం చేసుకునేది కాదు, అర్థం చేయించేది కాదు. क्या बात है? ఏం విషయం? धारण करने की बात है ధారణ చేసేటటువంటి విషయం. और सदा काल के लिए धारण करने की बात है। మరియు సదాకాలికం కోసం ధారణ చేసేటటువంటి విషయమా? या थोड़े समय के लिए धारण करने की बात है? లేక కొద్ది సమయం కోసం ధారణ చేసేటటువంటి విషయం అయ్యిందా? सदा काल धारण करने की बात है। సదాకాలం ధారణ చేసేటటువంటి విషయం అయ్యింది. तो कौन सी आत्मा है जो सदा ज्ञान को धारण किए रहती है? అయితే ఏ ఆత్మ అయ్యింది? ఏ ఆత్మ అయితే సదా జ్ఞానాన్ని ధారణ చేసి ఉండి ఉంటుందో? राम वाली आत्मा। రాముని యొక్క ఆత్మ. अच्छा, राम वाली आत्मा जो मुकर्रर रथधारी है, రాముని యొక్క ఆత్మ ముకర రథధారి ఎవరైతే ఉన్నారో उसमें शिव बाप प्रवेश करते हैं, వారిలోని శివుడు తండ్రి ప్రవేశిస్తారు. ज्ञान समझाना शुरू करते हैं, सुनाना शुरू करते हैं। జ్ఞానం అర్థం చేయించటం ప్రారంభిస్తారు, వినిపించటం ప్రారంభిస్తారు. तो वो आत्मा అప్పుడు ఆ ఆత్మ परिपक्व हो जाती है, పరిపక్వం అయిపోతుందా? उसी समय से परिपक्व हो जाती है क्या? ఆ సమయం నుండే పరిపక్వం అయిపోతుందా ఏంటి? है ఆ? क्यों? స్టూడెంట్ ఏదో అన్నారు బాబా. ఎందుకు? क्यों नहीं हो సమయం जाती? పడుతుంది అని స్టూడెంట్ అన్నారు. ఎందుకు అయిపోదు? क्योंकि वो आत्मा भी पुरुषार्थी है। ఎందుకంటే ఆ ఆత్మ కూడా పురుషార్థి అయ్యింది. शंकर को भी శంకరుడికి కూడా याद में बैठा हुआ दिखाते हैं। యాదులో కూర్చుని ఉన్నట్లు చూపిస్తారా? ये याद करने की उनको जरूरत नहीं है। లేక యాదు చేయవలసిన అవసరం అనేది వారికి లేదా? याद में बैठा हुआ दिखाते हैं। యాదులో కూర్చుని ఉన్నట్లు చూపిస్తారు. इससे क्या साबित होता है? దీని ద్వారా ఏం రుజువవుతుంది? है हाँ, పురుషార్థి అయ్యారు అని స్టూడెంట్ అన్నారు బాబా. हाँ, वो पुरुषार्थी आत्मा है। ఎందుకంటే వారు పురుషార్థి ఆత్మ అయ్యారు. संपन्न आत्मा సంపన్న ఆత్మ नहीं है। కాదు. जैसे ब्रह्मा के तन में भी बाप बोलते थे, ఎలాగైతే బ్రహ్మ శరీరంలోని కూడా తండ్రి చెప్పేవారు, बच्चे పిల్లలు किसकी गोद में आए हो? ఎవరి ఒడిలోకి వచ్చారు? है तो कोई बच्चे कहते थे అయితే కొంతమంది పిల్లలు అనేవారు, बाबा బాబా
हम आपकी गोदी में आए हैं। మేము మీ ఒడిలోకి వచ్చాము. तो बाबा पूछते थे आप माना कौन? అప్పుడు బాబా అడిగేవారు, మీరు అంటే ఎవరు? ये ब्रह्मा बाबा। అనేవారు, బ్రహ్మ బాబా అని. तो शिव बाप क्या कहते थे? అప్పుడు శివుడు తండ్రి ఏమనేసేవారు? बच्चे పిల్లలు, तुम तो फेल हो गए మీరైతే ఫెయిల్ అయిపోయారు. हैं? तुम्हारी बुद्धि में क्या रहता है? మీ బుద్ధిలోని ఏముంటుంది? देहधारी की गोद में आए దేహధారుల యొక్క ఒడిలోకి వచ్చారా, या शिव बाबा आत्मा की गोद में आए? లేక శివ్ బాబా ఆత్మ యొక్క ఒడిలోకి వచ్చారా? हैं? शिव बाबा की गोद में आए अगर ये बुद्धि में रहता है శివ్ బాబా యొక్క ఒడిలోకి వచ్చాము అనేది ఇది జ్ఞాపకం ఉన్నట్లయితే तो तुम पावन बनेंगे। అప్పుడు మీరు పావనంగా తయారవుతారు. संग के रंग की बात है ना। సాంగత్యపు రంగు యొక్క విషయం అయ్యింది కదా. तो అయితే ब्रह्मा वाली आत्मा బ్రహ్మ యొక్క ఆత్మ उस समय संपन्न थी क्या? ఆ సమయంలోని సంపన్నంగా ఉండేదా ఏంటి? संपन्न भी नहीं थी। సంపన్నంగా కూడా ఉండేది కాదు. और जब शरीर छोड़ा तब तक भी संपन्न थी या మరియు శరీరాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టిందో అప్పటి వరకు సంపన్నం అయ్యిందా नहीं? లేక नहीं లేదా? थी। అవ్వలేదు. मना देहभान वाली थी या नहीं थी? అనగా దేహ అభిమానం ఉండేది అయ్యిందా లేక అవ్వలేదా? देहभान वाली थी। దేహ అభిమానం ఉన్నది అయ్యింది. ఎందుకు? क्यों है? हाँ, స్టూడెంట్ ఏదో అన్నారు, దేహాభిమానం ఉన్నది మాత అవుతుంది అని. బాబా హా, क्योंकि अंत तक भी ఎందుకంటే అంతం వరకు కూడా उन्होंने बाप के पार्ट को వారు తండ్రి యొక్క పార్టుని नहीं पहचाना। గుర్తించలేదు. बाप తండ్రి, जो आत्माओं का बाप है ఆత్మల యొక్క తండ్రి ఎవరైతే ఉన్నారో वो यज्ञ के आदि से ही आया हुआ था या नहीं आया हुआ था? వారు యజ్ఞం ఆది నుండే వచ్చి ఉన్నారా లేక రాలేదా? आया हुआ तो था, వచ్చి ఉండడం అయితే వచ్చి ఉన్నారు. परंतु కానీ ब्रह्मा ने బ్రహ్మ नहीं पहचाना। గుర్తించలేదు. और ब्रह्मा के होते होते जो भी फॉलोअर्स ब्राह्मण हुए మరియు బ్రహ్మ ఉంటూ ఉంటూ ఎంతమంది అయితే బ్రాహ్మణ వత్సలుండేవారు उन्होंने पहचाना या नहीं पहचाना? బ్రాహ్మణ పిల్లలు ఉండేవారో వారు గుర్తించారా లేక గుర్తించలేదా? जब मुखिया ने ही नहीं पहचाना ఎప్పుడైతే యజమానే గుర్తించలేదో तो फॉलोअर्स कहाँ से पहचान लेंगे? అప్పుడు ఫాలోవర్స్ ఎలా గుర్తించేస్తారు? तो किसी ने पहचाना भी नहीं। అయితే ఎవ్వరూ గుర్తించను కూడా గుర్తించలేదు. तो पावन बनने की बात उठती है। అప్పుడు పావనంగా అయ్యేటటువంటి విషయం వస్తుందా? संग का रंग लेकर के సాంగత్యపు యొక్క రంగుని తీసుకొని गोद में आए ఒడిలోకి तो వచ్చారు. संग का रंग तो मिलता है ना, సాంగత్యపు రంగు అయితే లభిస్తుంది కదా. परंतु కానీ जो गोद में आते हैं उनकी स्थिति के अनुसार ఎవరైతే ఒడిలోకి వస్తారో వారి స్థితి అనుసారంగా, ज्ञान की स्थिति के अनुसार జ్ఞానం యొక్క స్థితి అనుసారంగా वो गोद में आने वाले ఆ ఒడిలోకి వచ్చేటటువంటి వారు पतित की गोद में आते हैं పతితం యొక్క ఒడిలోకి వస్తారా या पावन की गोद में आते లేక పావనుడి యొక్క ఒడిలోకి వస్తారా? हैं? पतित की गोद में आते। పతితం యొక్క ఒడిలోకి तो వస్తారు. संग का रंग कैसा लगा? అయితే సాంగత్యపు రంగు ఎలా అంటుకుంది? है पतित का ही लगता है। పతితుడిదే అంటుకుంటుంది. तो पतित का संग అయితే పతితుడి యొక్క సాంగత్యం बुद्धि ने लिया
బుద్ధి తీసుకుంది, तो और ही पतित बनते जाते हैं। అప్పుడు ఇంకా పతితంగా అవుతూ వెళ్తారు. पक्का पक्का बुद्धि में बैठ जावे పూర్తిగా బుద్ధిలోని కూర్చుండిపోవాలి. कि हम किसके संग के रंग में आए हैं। ఏమనంటే మనం ఎవరి యొక్క సాంగత్యపు రంగులోకి వచ్చాం? शिव बाबा जो एवर प्योर है, శివ్ బాబా ఎవరైతే ఎవర్ ప్యూర్ ఉన్నారో, जिस एवर प्योर बाबा ने शिव बाप ने ఏ ఎవర్ ప్యూర్ బాబానైతే శివుడు తండ్రి అయితే मुकर्रर रथ का आसरा लिया है, ముకరర్ రథం యొక్క ఆశ్రయాన్ని తీసుకున్నారు. मुकर्रर रथ को धारण किया है। ముకరర్ రథాన్ని ధారణ చేశారు. ऐसे साकार में आए हुए निराकार बाप की गोद में हम आए हैं। అటువంటి సాకారంలో వచ్చిన నిరాకారుడి యొక్క ఒడిలోకి మనం వచ్చాం. या संसर्ग संपर्क में आए हैं, లేక సంసర్గ సంపర్కంలోకి వచ్చాం, या उससे बातें करते हैं, లేక వారితో మనం మాట్లాడతాం, या उसकी बात లేక వారి యొక్క విషయం सन्मुख बैठ करके ज्ञान सुनते हैं। వారి యొక్క మాటలని సన్ముఖంగా కూర్చొని జ్ఞానాన్ని వింటాం, या आंखों से లేక నేత్రాలతోని देखते हैं। చూస్తాం. अगर लगातार 24 घंटे यही धारणा पक्की रहे, ఒకవేళ ఏకదాటిగా 24 గంటలు ఈ ధారణ అనేది పూర్తిగా ఉన్నట్లయితే क्या ఏంటి? कि यही साकार में आया हुआ निराकार बाप వీరే సాకారంలో వచ్చి ఉన్నటువంటి నిరాకారుడు తండ్రి हमको पतित से पावन बनाने वाला है। మనమల్ని పతితో నుండి పావనంగా తయారు చేసేటటువంటి వారయ్యారు అని. ये धारणा अगर पक्की हो जाती है, ఈ ధారణ ఒకవేళ పక్కాగా అయిపోయినట్లయితే 24 घंटे के लिए, 24 గంటల కోసం तो निश्चय बुद्धि बच्चा कहेंगे అప్పుడు నిశ్చయ బుద్ధి కలిగినటువంటి పిల్లవాడిగా అనబడతారా, या अनिश्चय बुद्धि कहेंगे, లేక అనిశ్చయ బుద్ధి అనబడతారా? निश्चय बुद्धि कहेंगे। నిశ్చయ బుద్ధి అనబడతారు. लेकिन 24 घंटे में కానీ 24 గంటల్లోని अगर 2, 4, 8, 20 सेकंड के लिए ఒకవేళ 2, 4, 20 సెకండ్ల కోసం ये बात बुद्धि में से उड़ जाती है, ఈ విషయం బుద్ధిలో నుండి ఎగిరిపోతుంది. तो निश्चय बुद्धि हुए या अनिश्चय बुद्धि हुए? అప్పుడు నిశ్చయ బుద్ధి అయ్యామా లేక అనిశ్చయ బుద్ధి అయ్యామా? अनिश्चय बुद्धि हो गए। అనిశ్చయ బుద్ధి అయిపోయాం. लौकिक दुनिया में भी లౌకిక ప్రపంచంలోని కూడా कोई बच्चे से बाप या दुनिया वाले पूछे ఏ పిల్లవాడినైనా తండ్రి లేక ప్రపంచం వారు అడిగినట్లయితే तुम्हारा बाप कौन है, మీ తండ్రి ఎవరయ్యారు? तो निश्चय पूर्वक बतावेगा అప్పుడు నమ్మకపూర్వకంగా చెబుతాడా या कभी दुलदुल आएगा? లేక ఎప్పుడైనా తడబడతాడా? अरे नहीं, नहीं भी हो सकता है। అరే కాదు కాదు అవ్వడేమో, पता అవ్వకపోవచ్చేమో, नहीं है या नहीं है। తెలీదు అయ్యారో లేక అవ్వలేదో. ऐसे बुद्धि बनेगा సంశయ బుద్ధిగా 24 అవుతాడా? घंटे में 24 గంటల్లోని थोड़े टाइम के लिए भी संशय आएगा कि ये मेरा बाप 24 గంటల్లోని కొద్ది సమయం కోసమైనా అనిశ్చయం వచ్చినా కూడా ఏమనంటే వీరు మా తండ్రి नहीं है, కాదు అని. है? ये बुद्धि संशय बुद्धि नहीं बनेगा। ఈ బుద్ధి సంశయ బుద్ధిగా అవ్వదు. क्यों नहीं बनेगा? ఎందుకని అవ్వదు? है क्योंकि उसकी जो सच्ची सच्ची माँ है, ఎందుకంటే అతని యొక్క సత్యమైన అమ్మ ఎవరైతే ఉంటుందో उसने उसको परिचय दिया है। ఆమె అతనికి పరిచయాన్ని ఇచ్చింది.
बच्चे को बाप పిల్లవాడికి का परिचय कौन देती है? తండ్రి యొక్క పరిచయాన్ని ఎవరిస్తారు? माँ देती है। అమ్మిస్తుంది. तो जो सच्ची सच्ची माँ है, అయితే సత్యమైన అమ్మ ఎవరైతే ఉంటుందో बच्चे को उस माँ ने पिल्लवाड़ी की- परिचय दिया అమ్మ ఆ పరిచయాన్ని ఇచ్చింది, कि ये तुम्हारा बाप है, వీరు మీ తండ్రి అని. तो बच्चे को पक्का निश्चय అప్పుడు పిల్లవాడికి పరిపూర్ణంగా నమ్మకం जीवन भर के लिए हो जाता है। और यहाँ జీవితాంతం కోసం అయిపోతుంది. మరియు ఇక్కడ हमारी बड़ी से बड़ी माँ कौन है? ఇక్కడ మన యొక్క అతిపెద్ద అమ్మ ఎవరయ్యారు? जिस माँ से जन्म लेकर हम नंबरवार ब्राह्मण बने, ఏ అమ్మ ద్వారానైతే మనం జన్మని తీసుకొని నెంబర్ వారుగా మనం తయారయ్యామో. है 9 कुरियों के ब्राह्मण तो होते हैं ना। 9 పురుల యొక్క వంశాల యొక్క బ్రాహ్మణులైతే ఉంటారు కదా. तो हम ब्राह्मण तो बने ना। అయితే మనం బ్రాహ్మణులుగా అయితే అయ్యాం కదా. ब्राह्मण बने బ్రాహ్మణులుగా అయ్యాం. तो जिस माँ ने हमको परिचय दिया, అయితే ఏ అమ్మ అయితే మనకి పరిచయాన్ని ఇచ్చిందో वो माँ की आत्मा ఆ అమ్మ యొక్క ఆత్మ अभी सत्य है या असत्य है? ఇప్పుడు సత్యమా లేక అసత్యమా? है? बुद्धि निश्चय निश्चय में आ रही है। हाँ, స్వయమే నిశ్చయం అనిశ్చయంలోకి వస్తుంది అని స్టూడెంట్ అన్నారు బాబా. ఆ वो माँ भी निश्चय अनिश्चय में आती है। ఆ అమ్మ కూడా నిశ్చయం అనిశ్చయంలోకి వస్తుంది. कभी ऐसा होता है क्या? ఎప్పుడైనా అలా అవుతుందా ఏంటి? माँ बेहोश हो जाती है? అమ్మ మూర్ఛపోతుంది. है? हो जाती है ना। అయిపోతుంది కదా. और మరియు जब बेहोश हो जाती है ఎప్పుడైతే మూర్ఛపోతుందో तो उसको पता ही नहीं चलता అప్పుడు ఆమెకి తెలియనే తెలీదు कि ये बच्चा कब पैदा हुआ, ఈ పిల్లవాడు ఎప్పుడు జన్మని తీసుకున్నాడో, या किसका बच्चा है। లేక ఎవరి పిల్లవాడో. या तो पैदा होते हुए లేకుంటే జన్మ తీసుకుంటూనే बेहोश हो जाए, మూర్ఛపోయినట్లయితే, या तो లేకుంటే बीज डालने के समय बेहोश बनी रहे। బీజం వేసే టైంలోని మూర్ఛితం అయిపోయినట్లయితే. तो जब అయితే ఎప్పుడైతే यज्ञ के आदि में बीज डाला गया ज्ञान का, యజ్ఞం ఆదిలోని జ్ఞానం యొక్క బీజం ఎప్పుడైతే వేయబడిందో तो माँ ने पहचाना था क्या? అప్పుడు అమ్మ గుర్తించిందా ఏంటి? है? कोई कहे अरे माँ कैसे कहेंगे, वो तो दाढ़ी मूछ वाली थी। ఒకవేళ ఎవరైనా అనినట్లయితే ఆమె అమ్మ ఎలా అయ్యింది? అతనైతే గడ్డాలు మీసాలు ఉండేటటువంటి వారయ్యారు. वो तो वास्तव में माँ వారైతే వాస్తవానికి అమ్మ थी ही नहीं। కానే కాలేదు. तो बाप कहते हैं అయితే తండ్రి అంటారు, दाढ़ी मूछ वाली माँ గడ్డాలు है, మీసాలు ఉన్న వారు वो तो डुप्लीकेट। వారైతే అమ్మ ఎవరైతే ఉన్నారో వారైతే డూప్లికేట్ అయ్యారు. जैसे प्रिंसिपल स्कूल का चला जाता है कहीं साल 2 साल के लिए, ఎలా అయితే ప్రిన్సిపల్ స్కూల్ నుండి 1-2 సంవత్సరాల కోసం వెళ్ళిపోతారో, तो जो भी दूसरा व्यक्ति उस कुर्सी पर बैठता है అప్పుడు వేరే ఏ వ్యక్తి అయినా ఆ కుర్చీ మీద కూర్చుంటారో वो असली प्रिंसिपल है या वाइस प्रिंसिपल है? అప్పుడు వారు అసలైన ప్రిన్సిపల్ అయ్యారా లేక వైస్ ప్రిన్సిపల్ అయ్యారా? है ना। వైస్ ప్రిన్సిపల్ అయ్యారు అని స్టూడెంట్ అన్నారు బాబా. అయ్యారు కదా. तो ऐसे ही అయితే అలాగే ब्रह्मा बाबा को टाइटल मिल गया था प्रजापिता ब्रह्मा। బ్రహ్మ బాబాకి టైటిల్ లభించేసింది ప్రజాపిత బ్రహ్మ అని. असली ब्रह्मा तो
అసలైన బ్రహ్మ అయితే नहीं था, కాదు. क्योंकि उनको परिचय ही नहीं था बाप का। ఎందుకంటే వారికి పరిచయమే తండ్రిది లేదు. जब माँ को खुद ही बाप का परिचय नहीं है, అమ్మకి స్వయమే ఎప్పుడైతే తండ్రి యొక్క పరిచయం లేదో तो बच्चों को कहाँ से परिचय देगी? అప్పుడు పిల్లలకి ఎక్కడి నుండి పరిచయాన్ని ఇస్తుంది? देगी ఇస్తుందా? नहीं दे सकती। ఇవ్వలేదు. तो क्या कहें? అయితే ఏమనాలి? अभी जो भी बच्चे हैं ఇప్పుడు ఎంతమంది అయితే పిల్లలు ఉన్నారో वो सूर्यवंशी बच्चे हैं या नहीं है? వారు సూర్యవంశీ పిల్లలు అయ్యారా లేక కాలేదా? हैं? सूर्यवंशी बच्चे हैं? సూర్యవంశీ పిల్లలు అయ్యారా? हैं? सूर्यवंश में राजाई प्राप्त करने वाले, సూర్యవంశంలోని రాజ్య భాగాన్ని ప్రాప్తించుకునేవారు, राजयोग सीखने वाले, రాజయోగాన్ని నేర్చుకునేవారు, राजाओं का राजा बनाने वाले बाप के बच्चे हैं या नहीं है? రాజులకి రాజుగా చేసేటటువంటి పిల్లలు అయ్యారా లేక అవ్వలేదా? है? అయ్యారా? है? कैसे? ఎలా? माँ ने परिचय दिया, అమ్మ పరిచయాన్ని ఇచ్చిందా? माँ परिचय देने की स्थिति में है, అమ్మ పరిచయాన్ని ఇచ్చేటటువంటి స్థితిలోని ఉందా? है? ఉందా? नहीं है। లేదు. तो बाप के वो सूर्यवंशी बच्चे कैसे हुए? అయితే తండ్రికి ఆ సూర్యవంశీ పిల్లలు ఎలా అయ్యారు? जो धर्मराज की सजाएं भी नहीं खाते हैं, ఎవరైతే ధర్మరాజు యొక్క శిక్షల్ని కూడా తినరో. वास्तव में నిజానికి ज्ञान सूर्य बाप के असली बच्चे कितने हैं? జ్ఞాన సూర్యుడు తండ్రి యొక్క అసలైన పిల్లలు ఎంతమంది? 8 हैं। 8 మంది అయ్యారు. असली पढ़ाई पढ़ने वाले 8 हैं। అసలైన చదువుని చదివేటటువంటి వారు 8 మంది अय्याరు. राजयोग की రాజయోగం యొక్క 100% पढ़ाई पढ़ने वाले 100% చదువుని చదివేటటువంటి వారు कितने? ఎంతమంది 8 అయ్యారు? हैं। 8 మంది అయ్యారు. तो उन 8 को అయితే ఆ 8 మందికి कहें कि वो అంటారా निश्चय बुद्धि बच्चे हैं अभी? వారు నిశ్చయ బుద్ధి పిల్లలు అయ్యారు ఇప్పుడు అని. है? क्यों नहीं कहे? అనలేము అని స్టూడెంట్ అన్నారు. ఎందుకని అనలేము? वो तो सजाएं भी नहीं खाते हैं। వారైతే శిక్షల్ని కూడా తినరు धर्मराज की, ధర్మరాజు యొక్క. तो उनको असली बच्चा क्यों नहीं कहे? అప్పుడు వారిని అసలైన పిల్లలు అని ఎందుకని అనబడరు? हैं? వారికి కూడా నిశ్చయం వస్తుంది కదా అనేదో స్టూడెంట్ అన్నారు. क्यों नहीं कहे? ఎందుకని అనబడరు? क्योंकि उनके सामने भी ఎందుకంటే వారికి ఎదురుగా కూడా. नहीं, స్టూడెంట్ ఏదో అన్నారు. బాబా కాదు, उनके सामने भी ये प्रश्न है వారి ఎదురుగా కూడా ఈ ప్రశ్న ఉంది. कि माँ ने बाप को पहचाना या नहीं पहचाना? అమ్మ తండ్రిని గుర్తించిందా లేక గుర్తించలేదా? है? गीता का भगवान कौन है? గీతా భగవంతుడు ఎవరయ్యారు? है? बाप है। తండ్రి అయ్యారు. कृष्ण बच्चा गीता का भगवान కృష్ణ పిల్లవాడు గీత యొక్క భగవంతుడు नहीं है। కాదు. तो माँ ने पहचाना ही नहीं है, అయితే అమ్మ గుర్తించనే లేదో तो फिर कोई बच्चे को बाप का असली परिचय मिल सकता है क्या? ఏ పిల్లవాడికైనా అసలైన పరిచయం లభించగలుగుతుందా ఏంటి? नहीं मिल सकता। లభించలేదు. तो अभी कलयुग है అయితే ఇప్పుడు కలియుగమా या कोई के लिए सतयुग है? లేక ఎవరికైనా సత్యయుగం అయ్యిందా? अभी भी कलयुग है। ఇప్పుడు కూడా కలియుగం అయ్యింది. तो बुलाते हैं बाप को, అయితే తండ్రిని हे పిలుస్తారు. परम पिता ఓ పరంపిత परमात्मा। పరమాత్మ
परमपिता पहले क्यों कहते हैं? పరంపిత అని మొదట ఎందుకంటారు? हैं? क्योंकि वो ఎందుకంటే सबकी వారు बुद्धि से परे ते परे रहने वाला है। అందరి బుద్ధి నుండి అతీతంగా ఉండేటటువంటి వారయ్యారు. कौन है सबकी बुद्धि से परे ते परे रहने वाला? అందరి బుద్ధి నుండి అతీతంగా ఉండేటటువంటి వారెవరయ్యారు? 500-700 करोड़ जो भी मनुष्य मात्र हैं, 500-700 కోట్ల మనుష్య మాత్రులు ఎంతమంది అయితే ఉన్నారో सबकी बुद्धि से परे रहने वाला, అందరి బుద్ధి కంటే కూడా అతీతంగా ఉండేటటువంటి వారు. प्रजापिता की भी बुद्धि से भी ప్రజాపిత యొక్క బుద్ధి కంటే కూడా परे रहने वाला, అతీతంగా ఉండేటటువంటి వారు वो है परमपिता। వారయ్యారు उसके बाद? పరంపిత. దాని తరువాత परमात्मा, वो कौन है? పరమాత్మ. వారెవరయ్యారు? हैं? हाँ, స్టూడెంట్ ఏదో అన్నారు బాబా. जो आत्माओं के बीच में परे है, ఆత్మల మధ్యలోని ఎవరైతే అతీతంగా ఉండేటటువంటి వారు ఉన్నారో आत्माएं जो इस सृष्टि रूपी रंगमंच पर पार्ट बजाने वाली हैं, ఆత్మలు ఈ సృష్టి రూపీ రంగస్థలం పైన పాత్రని చేసేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో तो रंगमंच पर ఆ రంగస్థలం పైన 5000 वर्ष के अंदर पार्ट बजाने वाली आत्माओं के बीच 5000 సంవత్సరాల మధ్యలోని పాత్రని అభినయించేటటువంటి వారి మధ్యలోని वो परम पार्टधारी है। వారు పరం పాటదారి అయ్యారు. उसको नाम दिया है परम आत्मा। వారికి పేరునిచ్చారు పరం ఆత్మ. कैसी आत्मा? ఎటువంటి ఆత్మ? परम आत्मा। आत्माओं के बीच పరమాత్మ. में ఆత్మల మధ్యలోని परम पार्टधारी, పరం పాటధారి. इसलिए परम पिता पहले అందువలనే పరంపిత మొదట और परमात्मा మరియు బాద్. పరమాత్మ తరువాత. ओम शांति। ఓం శాంతి. ఓం నమ శివాయ్. విసిడి నెంబర్ 1764, ఆడియో నెంబర్ 2250, సత్నా మినీ మధువనం. ఓం శాంతి.